నియోజకవర్గానికి తాగు సాగునీరు సమృద్ధిగా తీసుకురావడం, 4 మండలాల్లోని భారీ పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించడం పట్ల ప్రథమాల్యను కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదన్న నిరాశ తనకేమాత్రం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగా ఆలోచించి సీనియర్ జూనియర్ కలయికతో మంచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కీలకమైన 5 దస్త్రాలపై సంతకాలు చేసి చంద్రబాబు తన ఉద్దేశాన్ని వెల్లడించారని పేర్కొన్నారు. గత పాలకులకు మాదిరి టీడీపీ పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని నెహ్రూ తెలిపారు. నేను ఒక బృహత్తరమైనటువంటి 4 కార్యక్రమాలను పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4: సాగునీరు, తాగునీరు, విద్య, సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చడం, అన్ని రకాల విద్యలు, అలాగే వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి. 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు తేవడం అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం. ఈ 4 వస్తే నా నియోజకవర్గం ఒక వెల్నోన్ నియోజకవర్గంగా తయారవుతాయి. మంత్రివర్గం కూడా చాలా చక్కని మంత్రివర్గాన్ని కూర్పు చేశాడు. ఎప్పుడు కూడా 10 కాలాల పార్టీ ఉండాలనుకున్నా, పరిపాలన సాగాలనుకున్నా మంత్రివర్గం అన్నది సమపాలనలో ఉండాలి. ఇవాళ ఆ రకమైనటువంటి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అనుభవజ్ఞుల్ని పెట్టాడు, అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చాడు, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ కలయికతోటి మంత్రివర్గం భవిష్యత్ తరాలకి ఈ యువత మళ్ళీ ఒక అనుభవపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది. ఇటు పార్టీ పటిష్టం అవుతుంది, అటు ప్రభుత్వ పరంగానే భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనలు చేసుకునే అన్ని రకాల ఆలోచనలతోటి ఆయన మంత్రివర్గాన్ని పెట్టాడు. ఎక్కడా కూడా ఇక్కడ మీ అందరికీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఏ సన్ మాత్రం మంత్రి రాలేదు అని చెప్పి ఏ క్వశ్చన్ కూడా బాధ లేదు, ఆలోచన లేదా మంత్రి కోసం నేను ఆలోచన చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు. చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నానది. మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది. విజ్ఞానులు మీరు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విధంగా చెప్పడం జరిగింది. అంటే పాలన మీద తనదైనటువంటి స్టైల్లో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అని అది సిగ్నిఫికేషన్. ఇది తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక నూతన వరవడితోటి సర్వనాశనం అయిపోయినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా ప్రక్షాళన చేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో గాడిలో పెట్టడానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి పనిచేస్తుంది అనేటటువంటి ముందు విశ్వాసాన్ని జనానికి ఇవ్వాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమాలు. ఆ విశ్వాసంతో, నమ్మకంతో జనాన్ని సమీకరించుకుని వాళ్ళ సహకారంతో పాలన ముందుకు సాగించాలి. ఎన్నికలు ముగిశాయి, ఒక ప్రశాంతమైనటువంటి పాలన ప్రారంభమైంది. మన అభివృద్ధి వైపు, ప్రజా అవసరాల వైపు ఆలోచన చేసుకుంటూ నిత్యం పనిచేయడం కార్యకర్తలుగా, నాయకులుగా మీ బాధ్యత. దానికి అన్ని వేళలా నేను సంసిద్ధంగా ఉంటాను మీకు చేయూతనివ్వడానికి. కక్ష సాధింపు అన్నదండి మర్చిపోండి, మనకు దాంతో పని లేదు. అభివృద్ధి జయంగా, సంక్షేమమే జయంగా మనం ముందుకెళ్దాం.